వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ హెల్త్ టాక్స్ విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనువంశిక ఆయుర్వేద నిపుణులు డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి అసలు నిజంగా ఈ చలికాలంలో ఎటువంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి, వాటికి ఎటువంటి పరిహారాలు చేసుకోవచ్చు, ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వాటి నుంచి మనం ఉపశమనం పొందొచ్చో అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. ప్రతి ఒక్కరు కూడా ఈ మధ్యకాలంలో అంటే తిన్నా తినకపోయినా అసలు ఎక్సర్సైజ్ చేసినా చేయకపోయినా మేము వెయిట్ పెరుగుతూనే ఉన్నాము, వెయిట్ లాస్ అవ్వడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా వెయిట్ లాస్ అవ్వట్లేదు అని చెప్పి చాలామంది బాధపడుతూ ఉంటారు. అటువంటి వారికి సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోటి వెయిట్ లాస్ అయ్యే అవకాశం ఏదైనా ఉంటే తెలియచేయండి. మామూలుగా చింతపండులో అయితే మామూలుగా మీకు అందరికీ తెలిసిందే, మామూలు చింతపండు ఉంటుంది, చింతకాయతో వచ్చే చింతపండు ఉంటుంది, ప్లస్ ఆమ్చూర్ పౌడర్ అని ఉంటుంది. ఆమ్చూర్ మామిడి ఉరుగుల నుంచి ఎండబెట్టి దాన్ని పౌడర్ చేస్తాము, అది ఉంటుంది. ఇది మలబార్ చింతపండు అండి. మలబార్ చింతపండు అంటే గార్సీనియా అంటారు. ఇది వెయిట్ లాస్కి వాడతారండి. ఇది ఈ చింతపండుతో చింతపండు ఫ్యామిలీకి సంబంధించి చింతపండు ఒక ఫ్రూట్ పైన పల్ప్ అండి. ఇది ఇది పల్పు. ఇది కేరళ అక్కడి నుంచి వస్తుందండి, ఎక్కువ అక్కడ పంట ఎక్కువ ఉంటుంది. ఆ కేరళ వాళ్ళు కంపల్సరీ దీంతో చేపల పులుసు చేసుకుంటారు, కర్రీస్ చేసుకోవచ్చు. కర్రీస్ చేసుకుంటారు. చింతపండు వాడాల్సిన ప్రతి ప్లేస్ అంటే చూడటానికి నల్లగా ఉంటదండి. ఇది మన వాళ్ళు ఏంటంటే మన వాళ్ళు అంతా కలర్ఫుల్ గా ఉండాలి అంటే చింతపండు కూడా పాత చింతపండు పక్కన పడేస్తారు, మంచిదైనా కూడా. అందు గురించి ఇది ఎట్లా అంటే మార్నింగ్ చేపల పులుసు చేసుకుని సాయంత్రం తింటారండి వాళ్ళు. దీనివల్ల వాళ్ళు గ్యాస్ ఫార్మేషన్ అవుతుంది. అంటే పులుపు మామూలు చింతపండు గ్యాస్ట్రిక్ గ్యాస్ట్రిక్ కూడా పడదు, ఇది పడుతుంది. ఇది పులుపు ఉండదా? ఇది పులుపు ఉండదు కానీ అంత ఇబ్బంది పెట్టే పులుపు ఉండదు. అందు గురించి ఇది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా వాడతారు. మామూలుగా ఈ మలబార్ చింతపండుని మనం ఏం చేస్తామంటే మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ ఇది ఒక ఇంత పీస్ ఒకటి తీసుకుని నల్ల ఉలవలు ఒక టీ స్పూన్ తీసుకుని ఒక గ్లాసున్నర నీళ్ళు వేసి మరిగించి ఫిల్టర్ చేసుకుని దాంట్లో రుచికి సరిపడినంత సైంధవ లవణం వేసుకుంటారు. ఒక చిటికెట్ సైంధవ లవణం వేసి పొద్దున్నే తీసుకుంటారండి. దానికి తీసుకోవడం వల్ల ఏంటంటే బాడీలో ఎక్స్టర్నల్ ఫ్యాట్స్ ఏ ఉంటాయో దీని ద్వారా కరుగుతాయి అనమాట. ఇది చాలా మంది అంటే చారు కింద కూడా పెట్టుకుని చారు చేసుకుంటారు. ఏదో రూపంలో తీసుకుంటాం వల్ల మన బాడీలో పెరిగిపోయిన ఫ్యాట్స్ ఏవైతే ఉంటాయో ఫ్యాట్స్ కరుగుతాయి. వెయిట్ పెరుగుతున్నారంటే మూల కారణం చాలా మంది ఏంటంటే షుగర్ పేషెంట్, మామూలుగా థైరాయిడ్ పేషెంట్స్, వీళ్ళందరూ కూడా ఎర్లీ మార్నింగ్ గ్యాస్ట్రిక్ లేకపోయినా కదా గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్ తీసుకుంటారు. కొంతమంది అలవాటు కింద చేసేసుకుంటారు, 4-5 రోజులు వాడి మానేయరండి. అది వేసుకుంటారు, అది వేసేసుకుంటారు. అంటే 4 రోజులు ఆ డాక్టర్ చెప్తే జీవితాంతం వాడేస్తూ ఉంటారు. అది లాంగ్ రన్ అది కూడా వాడొద్దని వాళ్ళే చెప్పినా కూడా వీళ్ళు వాడతారు. అది కూడా మంచిది కదా. దానివల్ల ఏమవుతుంది, మనకి ఎప్పుడైతే అలోపతి డ్రగ్ మనం వేసుకుంటామో లివర్ మీద లోడ్ పడి ఫ్యాటీ లివర్ అయిపోతుంది. ఆ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 వచ్చేటప్పటికి గ్యాస్ ఫార్మేషన్కి హెవీ అయిపోతూ ఉంటుంది. కొంతమంది కుడివైపు కానీ ఎడమవైపు కానీ కూడా నొప్పి వచ్చే అవకాశాలు చాలా మందికి ఉంటాయి. వన్ సైడ్ నొప్పి కింద వస్తుంది. అటు 24 hours పెయిన్ అనుకుని మళ్ళీ అది చూపించుకుంటూ వెళ్తూ ఉంటారు. అందు గురించి ఏంటంటే మార్నింగ్ ఏదైనా అలోపతి ట్యాబ్లెట్లు వేసుకునే ముందు ధనియాల కషాయం కానీ, జీలకర్ర కషాయం కానీ, అలా నేల ఉసిరి కషాయం కానీ అట్లాంటివి తీసుకోవాలి. లివర్ మీద లోడ్ పడకుండా తీసుకున్న తర్వాతే మనం అలోపతిక్ ట్యాబ్లెట్ వేసుకోవాలి. ఇది వరకు ఏంటంటే పూర్వం కూడా ధనియాల కషాయం తాగి పొద్దున్న అలవాటు కింద పైత్యం పెరుగుతుందని తాగి, లేకపోతే టీలో ఒక అలవాటు కింద టీలో కూడా ధనియాలు పొడి వేసుకుని డికాషన్ చేసి టీ తాగి వాళ్ళు కూడా చూశాను నేను పూర్వం వాళ్ళు. అట్లా అంటే ముందు టీ పడాలి కళ్ళకి, దాంట్లో ధనియాలు వేసుకుని డికాషన్ చేసి తాగేవారు. అంటే అది కరెక్ట్ ప్రొసీజర్ కాదు, ఎంతో కొంత ఉపయోగం ఉంటుందని తాగుతారు వాళ్ళు. ముందైతే ఇంగ్లీష్ టాబ్లెట్ వేసుకోరు. ఆ పూర్వీకులు ఎవరికి కూడా ఫ్యాటీ లివర్ ఫస్ట్ గ్రేడ్ లో ఉండేది కానీ సెకండ్ గ్రేడ్కి వచ్చేది కాదు, అక్కడితో ఆపుకునేవారు. అలోపతికి లోడ్ పొద్దున్నే ఇవ్వకూడదు, దానివల్ల అవుతూ ఉంటాయి. అది ముందు వాళ్ళ ఫ్యాటీ లివర్ ఉందో లేదో చాలా దీర్ఘకాలంగా తగ్గట్లేదు అనుకోండి, వాళ్ళ ఫ్యాటీ లివర్ ఉందో లేదో టెస్ట్ చేసి ఆ ఫ్యాటీ లివర్కి మెడిసిన్స్ వాడుకుంటూ వెయిట్ లాస్కి వాడుకోవాలి. ఇలా ఇది వెయిట్ లాస్కి అయితే ఎక్సలెంట్గా పనిచేస్తుందండి.
మనం చారు కింద కూడా పెట్టుకోవచ్చు, ఏదైనా మనకి పులుసులు ఏదైనా చేసుకుంటే ఆ పులుసుల్లో చేసుకోవచ్చు. ప్లస్ పొద్దున్నే తీసుకోవాలంటే ఈ చింతపండు ఉలవలు కలిపి డికాషన్ చేసి కొంచెం సైంధవలం వేసుకుని పొద్దున్నే తీసుకుని అరగంట వరకు ఏం తినకుండా తర్వాత కానించి ట్యాబ్లెట్లు వేసుకున్న తర్వాత టిఫిన్ కానీ ఏదైనా కానీ తినాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత తినాలి. కాకపోతే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు సాయంత్రం ఎంత ఎర్లీగా తింటే అంత వెయిట్ లాస్ అవుతారు. మళ్ళీ ఇది వాడేసి 10ంటికి భోజనం చేసి 11ంటికి భోజనం చేస్తే పని చేయదండి. ఇలా అంటే ఎన్ని రోజుల వరకు ఇది కరెక్ట్గా ఇది అట్లీస్ట్ ఒక 3 months మెయింటైన్ చేయగలిగితే వెయిట్ లాస్ అన్నది మంత్ కనిపిస్తూనే ఉంటుంది. సుమారు ఒక నెల రోజులకి నెల వాడేటప్పుడు 2-3 kgs వెయిట్ లో డిఫరెన్స్ కనిపిస్తుంది. అంటే ఓ 10 kgs తగ్గాలనుకున్న వాళ్ళు 3 నెలలు వాడితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా తగ్గించుకోవచ్చు. మనం చింతపండు ఒకటి మార్చుకుంటే సరిపోతుంది. ఇది మామూలుగా ఆయుర్వేదం దుకాణాల్లోని కేరళ స్టోర్స్ లోని పనిచ్చే చోట దొరుకుతుందండి. ఇది మలబార్ చింతపండు అంటారు దీన్ని. ఇప్పుడు మీరు చెప్పినట్టు అంటే ఉలవలు రెగ్యులర్ గా డైలీ 3 నెలల పాటు తీసుకోవడం అంటే అది హీట్ అంటారు కదా, వేడేం అవ్వదండి. అంటే మనం ఎప్పుడైనా కూడా వేడి చేస్తుందంటే బార్లీని బేస్ కింద పెట్టుకోవాలి. బార్లీ గింజలు ఇప్పుడు ఇది తాగారండి, ఇది తాగిన తర్వాత ఒక అరగంట పోయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల బార్లీ గింజలు మరగబెట్టుకుని ఫిల్టర్ చేసుకుని అది తాగితే హీట్ ఫార్మేషన్ ఏమి ఉండదు. ఎప్పుడైనా కూడా అంటే పెరుగులు పాలు అన్నీ కల్తీ వచ్చేసిన మళ్ళీ బార్లీని బేస్ కింద పెట్టుకోవాలి. మజ్జిగ తాగిన ప్యాకెట్ పాలు ఏమవుతాయో తెలియకన్నా దానికన్నా బార్లీ తాగడం వల్ల వెంటనే హీట్ ఫార్మేషన్ న్యూట్రల్ అయిపోయి యూరినేషన్ ద్వారా ఫ్రీ అయిపోతుంది. వేడి చేయటం అనేది ఉండదు. ఆ విధంగా దీన్ని ఎప్పటి నుంచో పూర్వకాలం నుంచి కూడా వెయిట్ లాస్కి ఈ విధంగా వాడతారండి. ఒకవేళ అంటే చిన్న వయసులోనే పిల్లలు చాలా ఉబకాయంగా ఉంటారు, వాళ్ళ పిల్లల ఉపకాయం అంటే వాళ్ళని ఫోన్ ముందు పెట్టి ఇలాగ చూసుకునే తింటున్నారు వాళ్ళు. అవును, బాడీలో గాలి వెళ్ళిపోయి తిన్నప్పుడు కూడా అలా దీని మీద ఏకాగ్రత పెరిగి గాలి పెరిగిపోతే ఏమవుతుంది, అలా ఫ్యాట్ అయిపోతారండి. మెయిన్ అట్లీస్ట్ తిన్నప్పుడైనా ఫోన్లకి టీవీలకి దూరంగా ఉండాలి ఎవరైనా. అంటే భోజనంతో పాటు గాలిని మింగేస్తూ ఉంటారు. దానివల్ల ఏంటంటే బల్జీ అయిపోతారండి మెయిన్. పిల్లలకైనా ఎవరికైనా కూడా ఎర్లీగా పెట్టాలి, ఎర్లీ ఫుడ్ పెట్టాలి. వాళ్ళకి కూడా ఈ రెమెడీ పనిచేస్తుందా అని వాళ్ళకి ఈ పిల్లలకి పనిచేయదు. ఇది ఏ వయసు వాళ్ళు అంటే ఒక 15 years ఏజ్ కాడి నుంచి ఇంకా ఎంత ఏజ్ ఉన్నా వాళ్ళు వాడుకోవచ్చు అండి, ఇబ్బంది లేదు. ఒకవేళ పొద్దున్న వేరే ఆయుర్వేదిక్ రెమెడీస్ ఏమైనా వాడుతున్నారు అనుకోండి, మధ్యాహ్నం భోజనానికి ముందు కూడా తీసుకోవచ్చు. అరగంట ముందు అంటే ఎప్పుడు తీసుకున్నా భోజనం అరగంట ముందు తీసుకోవాలండి. ఇది పొద్దున్నకు వేరే ఔషధాలు ఏమిటి వాడుతుంటారు వాడిన కూడా మధ్యాహ్నం భోజనానికి ముందు శుభ్రంగా దీన్ని మరగబెట్టుకుని దీంట్లో ఒక స్పూన్ ఉలవలు వేసుకుని, టేస్ట్ బాగుండాలంటే జీలకర్ర కూడా వేసుకోవచ్చు, వేసుకుని డికాషన్ చేసుకుని తాగితే కొంచెం సైంధవలం వేసుకుని తాగితే వెయిట్ లాస్ అయితే అవుతుంది. డైజెషన్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుందండి. ఒకసారి మీకు ఎప్పుడైనా ఉన్నప్పుడు దాని డిస్ప్లే కూడా మీకు చూపిస్తాను. ఇది ఎలా వాడాలి, డికాషన్ ఎట్లా చేసుకోవాలని చూపిస్తాను. ఈ విధంగా గార్సియన్ వాడతారు. ఇది మలబార్ చింతపండు అంటారండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.